ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నా. గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ లాగా ఏమి ఉండదండి, కానీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కొంచెం టేస్ట్లో ముక్క కూడా చాలా జ్యూసీగా బాగుంటుంది. సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అదైనాక దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను అనమాట. తర్వాత చికెన్ ఒక బౌల్లో తీసుకున్నాను. దాంట్లో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే పెరుగు వేసి బాగా అంటే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట చికెన్. ఇదైతే ఓవర్ నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అంత టైం లేదు కాబట్టి నేను 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టాను. సో తర్వాత ఏమంటే స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఈ చికెన్ దానిలో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట, ఉడకనివ్వాలి. సో వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది. ఇట్లా ఒక 15 మినిట్స్ తర్వాత ఒక టమోటా పీస్ని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి, టమోటా పీసెస్ వల్ల గ్రీన్ పుదీనా కొత్తిమీర పేస్ట్ వల్ల చికెన్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రియల్గా ముక్క అయితే చాలా జ్యూసీగా చాలా ఎమ్మీగా చాలా బాగుండింది.